తెలంగాణ హీరో కేసీఆర్ ఆయన మళ్ళీ సీఎం చేయాలని అదే మనం ఇచ్చే గిఫ్ట్ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఆయనే కావాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అయ్య గురించి కొడుకు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ హీరో కేసీఆర్ అని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. నాకు హీరో మా డాడీ, మా అయ్య నాకు హీరో, నీకు మీ అయ్య హీరో, అంతే కదా. ప్రజలు చెప్పాలి. తెలంగాణ హీరో కేసీఆర్ కాదని ప్రజలు చెప్పాలి. తెలంగాణకు మళ్ళీ సీఎం కేసీఆర్ కావాలా లేదని ప్రజలు చెప్పాలి. ఇప్పుడు మా డాడీ కూడా నేను కూడా సీఎం కావాలని కోరుకుంటా, ప్రజలు కూడా సీఎం కావాలని మా డాడీని కోరుకుంటా అని అంటారు జనరల్గా. నేను కూడా అంటా. అవుతుందా? నువ్వు అంటే అవుతుందా? నేనంటే అవుతుందా? కాదు కదా, ప్రజలు అనుకోవాలి. అందుకే ఇలాంటి ఎడ్డినా కొడుకులు రాజకీయ నాయకులుగా తయారై ఈరోజు ఏదో తమకు వచ్చినటువంటి 4 ముక్కలు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడంగానే ఏదో మొత్తం అయిపోయింది. ఐటీ ఇండస్ట్రీ కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నేనే ఇచ్చిన అని చెప్పేసి అనుకుంటూ గల్లలు ఎగిరిస్తారు. అసలు వాళ్ళకు కనీస రాజకీయ జ్ఞానం లేనటువంటి సన్నాసులు ఈరోజు మన తెలంగాణ పాలించిన 10 ఏళ్ళు. ఇంత దారుణంగా ఇక నువ్వు ఏ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఆయనే కావాలంటారాట. అరే ప్రజలు చెప్పాలిరా నాయన, మీరు చెప్తే ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ప్రజలు చెప్తే బాగుంటుంది. మీరుగా మీ అయ్య గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవరు చెప్పు, నా అయ్య గురించి నేను మంచిగా చెప్పుకుంటా. ఎవరి అయ్య గురించి వాళ్ళు ఏ అయ్యకైనా ఆ కొడుకు ఏమనుకుంటాడు, నా అయ్య హీరో అని అనుకుంటాడు తప్ప వేరే అనుకోరు. జీవితం ఇక్కడ దొరికిన సందర్భ వీళ్ళు తెలంగాణను ఎంత దోకేబాజిస్తారో. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ కావాలని ఎవరు కోరుకుంటారండి, బరాబర్ అడుగుతున్నాం. అంతో కొంత బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకుంటారు తప్ప బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఆల్టర్నేటివ్ అనే పొజిషన్లో లేరు. ఇది 100% వాస్తవం. కేసీఆర్ తెలుసు ఆ విషయం. నేను బయటకు వస్తే నన్ను మింగేస్తారు, నన్ను రానియరిగా, నేను రాజకీయంగా కంప్లీట్ సమాధి కావాల్సిందని చెప్పేసి కేసీఆర్ తెలుసు. అందుకే మౌనంగా ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆ విషయం తెలియని సన్నాసు వీళ్ళంతా కూడా.